గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరి వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు. నారాయణీయంలోని 44వ దశకంలో ఉన్నాం. శ్రీకృష్ణునకు జాతకర్మాది సంస్కారము. గూఢం వసుదేవగిరా కర్తుం తే నిష్క్రియస్య సంస్కారా. గూఢం వసుదేవగిరా కర్తుం తే నిష్క్రియస్య సంస్కారా. హృద్గతహోరా తత్వో గర్గమునిస్త్వద్గృహం విభో గతవాన్. పరమాత్మ, నీకెట్టి కర్మబంధములు లేవు. అయినను వసుదేవుని మాటపై నీకు జాతకర్మాది సంస్కారములను గూఢంగా జరిపించుటకు గర్గ మహర్షి మీ ఇంటికి వచ్చాడు. ఆ మహర్షి జ్యోతిష్శాస్త్రమునందు ప్రవీణుడు కావుననే జాతకర్మాది సంస్కారములను చేయుటకు ఆ మహాత్ముడు గొల్లపల్లెకు వచ్చాడు. నందోధనందితాత్మా బృందిష్టం మానయన్నముం యమినా మందస్మితార్ద్రమూచే వత్సంస్కారాన్ విధాతుముత్సుకధీ. యాదవులకు కులగురువు మునిశ్రేష్ఠుడు అయిన గర్గాచార్యులు తమ ఇంటికి వచ్చినందువలన నందునకు చాలా సంతోషం కలిగింది. నందునకు కూడా నీకు జాతకర్మాది సంస్కారములను చేయింపవలన కోరిక ఉన్నందువలన చిరునవ్వుతో గర్గాచార్యుని చూసి ఇలా అన్నది. యదువంశాచార్యత్వాత్ సునిభృతమిదమార్య కార్యమితి కథయన్ గర్గో నిర్గత పులకశ్చక్రే తవ సాగ్రజస్య నామాని. స్వామి, యదువంశమునకు కులగురువైన గర్గాచార్యుడు నందునితో, ఆర్య, ఈ కార్యమును మిగుల గోప్యంగా చేయవలెను అని పలుకుచు ఆ మహాత్ముడు పులకాంకితుడై నీకును మీ అన్నయ్యకును జాతకర్మ నామకరణాదులను జరిపించాడు. కథమస్య నామ కుర్వే కథమస్య నామ కుర్వే సహస్రనామ్నో హ్యనంత నామ్నో వా ఇది నూనం గర్గమునిశ్చక్రే తవ నామ నామరహసి విభో. ప్రభు, ఈ బాలకునకు వేల కొలది పేర్లున్నాయి. అంతేకాదు ఈయన అనంతమైన నామములు గలవాడు. ఇప్పుడు ఈయనకు నేను ఏ పేరు పెట్టవలను అని అనుకొనుచు గర్గ మహర్షి నీకు రహస్యంగా నామకరణం చేశాడు. కృషిధాతునకారాభ్యాం సత్తానందాత్మతాం కిలాభిలపత్. కృషిధాతునకారాభ్యాం సత్తానందాత్మతాం కిలాభిలపత్. జగదహ కర్షిత్వం మా కథయ దృశి కృష్ణనామతే వ్యతనో. కృష్ణ, కృషిధాతువునకు నకారము కలిసినచో అస్తిత్వము, ఆనందము అను అర్థములు ఏర్పడతాయి. అలాగే నీవు సమస్త లోకముల యొక్క పాపములను ఆకర్షించి నశింపచేయుదు అని గర్గాచార్యుడు నీకు కృష్ణుడను పేరు పెట్టి. అన్యాంశ్చ నామ భేదాన్ వ్యాకుర్వన్నగ్రజే చ రామాది అతిమానుషానుభావం న్యగదత్వామప్రకాశయన్ చిత్రే. ప్రభు, ఇంకనూ గర్గాచార్యుడు నీకు ఇతర నామములను కూడా పెట్టాడు. నీ యొక్క అన్నకు రాముడు మొదలైన పేర్లు పెట్టుచూ వాటి వివరణ కూడా ఆ మహర్షియే తెలిపాడు. ఆ తరువాత నీ ప్రభావం చాలా గొప్పది, మానవాతీతమైనదని తెలిపాను, కానీ ఇతడు సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువే అని నందునకు చెప్పలేదు. స్నిహ్యతి యస్తవ పుత్రే ముహ్యతి సనమాయికైః పునఃశోకైః ద్రుహ్యతి యస్సతు నశ్యేదిత్యవదత్తే మహత్వం ఋషివర్యః. యదునందన, గర్గ మహర్షి నందగోపునితో నీ ప్రభావమును గురించి చెప్పుచూ నిన్ను ప్రేమించువాడు మాయ వలన కలుగు దుఃఖములను పొందడు, అలాగే నిన్ను ద్వేషించువాడు సంపూర్ణంగా నశిస్తాడని చెప్పాడు. జేష్యతి బహుతర దైత్యాన్ నేష్యతి నిజ బంధులోకమమలపదం శ్రోష్యతి సువిమల కీర్తిరస్యేతి భవద్విభూతిం ఋషిరూచి. ప్రభు, ఇంకనూ ఇతడు అనేక రాక్షసులను జయిస్తాడు,
తనను ప్రేమించు వారికి ఉన్నత లోకములను కలిగిస్తాడు. అలాగే అతని యొక్క నిర్మల కీర్తిని నీవు కూడా వినగలవు అని గర్గాచార్యుడు నందునితో నీ ప్రభావం గూర్చి వివరించాడు. అమునైవ సర్వదుర్గం తరితాస్థకృతాస్థమత్ర తిష్టధ్వం హరిరేవేత్యనభిలపన్నిత్యాది త్వామవర్ణయత్స ముని. స్వామి, ఇతనిపై శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నచో మీకు సమస్తమైన ఆపదలు తొలగిపోవును. కావున ఇతనిపై ప్రేమ కలిగి ఉండండి అని గర్గాచార్యుడు నీవు శ్రీహరివని నోటితో చెప్పకుండా నీ మహిమలను వర్ణించాడు. గర్గేథ నిర్గతేస్మిన్నందిత నందాది నంద్యమానస్త్వం ముద్గత కరుణో నిర్గమయ శ్రీమరుత్పురాధీశ. ఓ గురువాయూరప్ప, గర్గ మహర్షి ఈ విధంగా మీకు జాతకర్మ నామకరణ సంస్కారములు చేసి వెళ్ళిపోగా నందాది గోపవృద్ధులు నిన్ను పొగడసాగిరి. అట్టి నీవు కరుణతో నా రోగములన్నింటినీ పోగొట్టవయ్యా. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.